బాలాపూర్ గణేశునికి తొలి రోజు ఉత్సవ కమిటీ సభ్యులు మొదటి పూజలను నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి, బడంగపేట మేయర్ తిరిగంత పారిజాత నరసింహారెడ్డి తదితరులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఖమ్మం, విజయవాడ వరద బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు సబిత తెలిపారు. అంతేకాకుండా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ నుండి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మేయర్ పారిజాత వివరించారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకు నేను వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీడియా ప్రతినిధులకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి మన వినాయకుడు అంటే ఖైరతాబాద్, ప్రసాదం అంటే బాలాపూర్ లడ్డు. ఈ బాలాపూర్ లడ్డుకే ఇంత ప్రాముఖ్యత ఉందంటే ఈ లడ్డు గురించి మహిమ గల లడ్డు కాబట్టి ఇంతమంది భక్తులు కానీ ఇక్కడ రావడం జరుగుతుంది. నేను ఎందుకు ఈ బాలాపూర్ లడ్డు తీసుకోవద్దని నేను ఎందుకు అనుకున్నాను. నేను కూడా తీసుకోవాలి కదా, మనం కూడా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి బాలాపూర్ లడ్డు 2022లో ఫస్ట్ వేలంపాటలో పాల్గొన్నాను. వేలంపాటలో పాల్గొన్నప్పుడు అక్కడ ఉత్సవ సమితి వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. 24,60,000 మధ్యలో ఆగిపోవడం జరిగిపోయింది. మళ్ళీ ఒకసారి నేను ఎందుకు ప్రయత్నం చేయొద్దని చెప్పి మళ్ళీ ప్రయత్నం చేశాను 2023లో అనూహ్యంగా 27 లక్షల రూపాయలకు నాకు దక్కడం జరిగింది. నా పేరు దాసర్ దయానంద్ రెడ్డి, మాది తుర్కయంజాల్ మున్సిపాలిటీ, మారుమూల చిన్న గ్రామ పాటిగూడ విలేజ్. ఈ లడ్డు తీసుకున్న తర్వాత అష్టైశ్వర్యాలు కానీ, సుఖ సంతోషాలు కానీ అన్ని రకాలుగా నాకు మంచి మేలు జరగడం జరిగింది. కాబట్టి ఈ లడ్డులో, బాలాపూర్ లడ్డులో చాలా మహిమ ఉంది. ఎందుకంటే ఇక్కడ మెయింటెనెన్స్ కానీ, ఇక్కడ వాళ్ళ ఆర్గనైజేషన్ కానీ, వాళ్ళ కమిట్మెంట్లు చాలా సిస్టమేటిక్గా ఉంటాయి. కాబట్టి ఆ లడ్డు నాకు భరించడం నాకు మహా అద్భుతం. ఇప్పుడైతే చాలా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉన్నాను. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా నా పేరు నమోదు చేసుకోవడం జరుగుతుంది. నేను కూడా మరి ఒకసారి బరిలో దిగడం జరుగుతుంది. బాలాపూరు గణనాథుని యొక్క నవరాత్రి ఉత్సవాలు అతి వైభవంగా బాలాపూర్ గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభం చేయడం జరిగింది. మొదటి పూజను ఇప్పుడే బ్రహ్మాండంగా భక్తాగ్రేసల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే భాగ్యనగర గణేష ఉత్సవ సమితికి అనుసంధానంగా బాలాపూర్ గణేష ఉత్సవ సమితి కులాలు, మతాలు, రాజకీయాలకు తావు లేకుండా ఒక జాతీయవాదం, దేశభక్తి, దైవభక్తితో జరిపేటువంటి మహా గణేష ఉత్సవాలు ఈనాడు మనం యావత్తు భాగ్యనగరంలో వాడలా ప్రారంభం చేసుకున్నాం. లక్షలాది గణేష మండపాల యొక్క స్వాగత పండగ ద్వారా ఈనాడు హైదరాబాద్లో భాగ్యనగరంలో జరుగుతూ ఉంది. నిమజ్జనం కూడా రేపు 17వ తేదీన భాగ్యనగరంలో ఉన్నటువంటి వినాయక సాగరంలో అనంత చతుర్దశి రోజున 17వ తేదీన ఈ యొక్క ఉత్సవాలు ముగించబోతూ ఉన్నాయి నిమజ్జనం ద్వారా. ఈసారి జరిగేటువంటి భాగ్యనగరంలో ఏదైతే 1980లో ప్రారంభమైనటువంటి యొక్క సామూహిక గణేష మండపాల యొక్క ఊరేగింపులు ఈనాడు 44 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈనాడు ఒక భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో ఒక కోట్లాది మంది ప్రజలు వీక్షించేటువంటి ఒక కార్యక్రమం ఏదైనా ఉందా అంటే గణనాథుని యొక్క పండగ, గణ యొక్క ఊరేగింపులని మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేరు ప్రతిష్టలు గాంచి మరి ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించినటువంటి బాలాపూర్ గణేష్, అలాగే ఖైరతాబాద్ గణేష్ ఏ విధంగా అయితే ఫేమస్ అయినాయో ఆ గణేష్లకి ఈరోజు ముఖ్యంగా తొలి పూజలు నిర్వహించడం జరిగింది. మరి మహేశ్వరం నియోజకవర్గంలో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో బాలాపూర్ గ్రామంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి లడ్డు మహిమ అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క లడ్డు మహిమ ద్వారా ఈరోజు ప్రపంచ చరిత్రలో బాలాపూర్ అనేది నిలిచిపోతుంది. కాబట్టి బాలాపూర్ పుర ప్రముఖులందరికీ, వారితో పాటు అధ్యక్షుడు కళ్యాణ్ నిరంజన్ రెడ్డి గారు, వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ సహకారంతో ఈరోజు మన కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి అన్న కావచ్చు, ప్రతి ఒక్కరూ, మరి కోఆపరేటివ్ బ్యాంకు నుంచి వచ్చినటువంటి తిరుపతి రెడ్డి అన్న కావచ్చు, శంకర్ రెడ్డి అన్న కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బాలాపూర్కి కొన్ని రోజుల క్రితము ఒక కమిటీ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సీఎం గారు ఆధ్వర్యంలో. సీఎం గారు తక్షణమే బాలాపూర్కి సంబంధించినటువంటి ఏ పనులు కూడా డెవలప్మెంట్ వర్క్స్ ఆగొద్దు అని చెప్పేసి మెయిన్ రోడ్ ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని త్వరగా చేయాలని ఆదేశాలు జారీ చేయడం